నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్. కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలూకాలోని మర్రూరు గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు. 19 ఏళ్ల యువతి ధనుశ్రీకి ముస్లిం వ్యక్తితో సంబంధం ఉంది. ఈ విషయం సోదరుడు నితిన్ కి తెలిసింది. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముస్లిం వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించవద్దునని నితిన్ తన సోదరికి సూచిస్తున్నప్పటికీ ఆమె నిరాకరించడంతో కోపంతో ఆమెను చెరువులోకి తోసేసి చంపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నితిన్ బంధువుల్లో ఒకరి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. పోలీసులకు విషయం తెలియడంతో ప్రస్తుతం నితిన్ ని అరెస్ట్ చేశారు. తల్లి కూతుళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల ప్రకారం ధనుశ్రీ ముస్లిం వ్యక్తితో రిలేషన్లో ఉంది. గత కొంతకాలం ఆమె అన్న పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూనే ఉన్నాడని, ప్రతిసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని, అయితే తల్లిదండ్రులు కలగజేసుకొని శాంతింపజేసేవారని, తల్లిదండ్రులు కూడా సంబంధం కొనసాగించవద్దునని కోరినా బాధితురాలు వినిపించుకోలేదని తెలుస్తోంది. అయితే నితిన్ తల్లిని సోదరిని బైక్పై గ్రామంలోని బంధువుల ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో చెరువు వద్ద ఆపేసి ధనుశ్రీని అందులోకి తోశాడు. ఆమెను రక్షించేందుకు తల్లి అనిత ఎంత ప్రయత్నించినా కూడా వినకుండా ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు. ఆ తర్వాత తల్లిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మునిగిపోయింది. మరి ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ సైట్లలో పరిచయాలు మోసాలకు కారణమవుతున్నాయి. అమ్మాయిలకు మంచి వరుణ్ణి తేవాలనే తల్లిదండ్రుల తపన కొందరు దుర్మార్గులకు ఆసరాగా మారుతోంది. ఉద్యోగం లేకున్నా తనకు మంచి ఉద్యోగం, కోట్లల్లో ఆస్తులు ఉన్నాయని పోజు ఇస్తూ యువతులను వలల్లో వేస్తున్నారు. అమ్మాయిలు వారి తల్లిదండ్రులు కూడా ముందు వెనక ఆలోచించకుండా వారి చేతుల్లో మోసపోతున్నారు. ఇక తాజాగా తమిళనాడు తంజాపూర్ జిల్లాలో కూడా ఇలాంటి మోసమే వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసి 3,120 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. ఇక తాజాగా ఈ కేసులో నిందితుడు సిబి చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మహిళ వితంతువు కావడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు, నగలు ఇచ్చేలా మహిళను మోసం చేశాడు. సిబి చక్రవర్తి కేవలం 12వ తరగతి మాత్రమే చదివినప్పటికీ ఇంజనీర్ అని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ సైట్లలో తప్పుగా చూపించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వితంతు మహిళను లక్ష్యంగా చేసుకుని పెళ్లి చేసుకుంటానని తన వలలో వేసుకుంటున్నాడని ప్రొఫైల్లో తప్పుడు ఫోటోలు ఉపయోగించి మహిళల్ని మోసం చేస్తున్నట్లు తెలిసిందే. ఇదే కాకుండా ఇతనిపై పలు పెండింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ పరిశీలించగా మొత్తం 80 మంది స్త్రీల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. బంగారం, మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీగా వీటిని పట్టుకుంటున్నా కూడా ముఠాలు ఆగడం లేదు. ఇక తాజాగా మరో ఆపరేషన్ లో భారీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూణేలో ఒక మహిళా ప్రయాణికురాలు ధరించే బెల్ట్ లో బంగారు పేస్ట్ రూపంలో దాచిన 3.66 కోట్ల విలువైన 5.6 కిలోల బంగారాన్ని డిఆర్ఐ స్వాధీనం చేసుకుంది.
దుబాయ్ నుంచి వచ్చిన ముంబై వాసిని ఆమె సహచరుని డిఆర్ఐ అరెస్ట్ చేసింది. నిందితులిద్దరూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా డిఆర్ఐ పూణే అధికారులు పూణే విమానాశ్రయంలో నిఘా పెట్టారు. మహిళను గుర్తించి ఆమె దుస్తుల్లో సుమారు 5,482 గ్రాముల బంగారు వేస్ట్ మరియు ఒక పర్సుతో పాటు 1,432 గ్రాముల బంగారు వేస్ట్ తో కూడిన తెల్లటి రంగు బెల్ట్ ను తీసుకున్నట్లు గుర్తించారు. .9 కిలోల బంగారపు వేస్ట్ లో నుంచి 5.67 కిలోల బరువున్న మొత్తం బంగారాన్ని వెలికి తీసిన కస్టమ్స్ చట్టం 1962 కింద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ కేసులలో ఇటీవల జరిగిన అనేక బంగారాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్రమ రవాణాదారుడు సాధారణంగా మొత్తంగా పొడిగా చేసిన బంగారాన్ని కొన్ని ద్రవాలతో కలిపి మెత్తని బంగారాన్ని ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. సో ఇది ఇవాల్టి క్రైమ్ వాచ్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.